హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జూన్ మాసంలో 19వ తేదీ బుధవారం తిథి నాడు మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుటుంబ పరంగా, వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీకే తెలియకుండా కొన్ని ఘటనలు జరగబోతున్నాయి. ఆ యొక్క సంఘటన రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారి జాతకులు. అయితే ఆ యొక్క పరిస్థితి ఏమిటో, ఆ పరిస్థితి నుండి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో, పరిహారాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే జూన్ మాసంలో 19వ తేదీ బుధవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రోజు మీరు చాలా వరకు కూడా బిజీగా ఉంటారు. మీ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు జన్మ రాశిలోకి ప్రవేశంతో దీని ద్వారా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చాలా వరకు కూడాను పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు డబ్బు సమస్యల కారణంగా పనిలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే గనక ఈ రోజు అనుకూలము. అలాగే ఈ రోజున మీ కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధిత విషయాలు మెరుగుపడతాయి. అలాగే ఈ రోజున పిల్లల పట్ల శ్రద్ధ మరియు ఆప్యాయత కూడా చాలా పెరుగుతుంది తులారాశి జాతకులకు. అయితే ఈ రోజున మీకే తెలియకుండా మీరు మాట్లాడే మాట ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవచ్చు. సంఘంలో కీర్తి తగ్గిపోతుంది. మీ మాటకు పదును తగ్గిపోతుంది. మీరు అహంభావంగా ఉన్నారు అనేటటువంటి నింద మోయాల్సి వస్తుంది. మీకే తెలియకుండా మీరు మాట్లాడే మాట ఎదుటి వ్యక్తులను చిన్నబుచ్చుకునేలాగా చేస్తుంది. అందుకే మాట విషయంలో జాగ్రత్త. తులారాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు చేసే పనిలో కావచ్చు, లేదా చూపించేటటువంటి ప్రేమ విషయంలో పిల్లల చెంత కావచ్చు, తోబుట్టువుల చెంత కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఈ రోజున చాలా వరకు కూడా జాగ్రత్తగా ఆచితూచి ఉండండి. మీకే తెలియకుండానే మీ యొక్క మాట చాలా వరకు కూడాను నిందల పాలు చేస్తుంది మిమ్మల్ని. కావున మాట విషయంలో చాలా వరకు కూడాను నిదానంగా ఉండండి. శుభ కార్యక్రమానికి వెళ్లినా, లేదా ఎక్కడికైనా సరే బయట ప్రయాణానికి వెళ్లినా, లేదా ఉద్యోగ పరంగా దూర ప్రయాణానికి వెళ్లినా, లేదా కొత్త వ్యక్తులను ఎవరినైనా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కలవడానికి వెళ్లినా మాట విషయంలో ఆచితూచి మాట్లాడండి. ఎదుటి వారు చెప్పినప్పుడు ప్రతిదానికి కూడాను తలొగ్గే ప్రయత్నం చెయ్యండి. అలా అని మీకు నష్టం వచ్చే విధంగా మాట్లాడమని కాదండి. మీరు ఏదైనా కూడాను తెలివితేటలతో సమాధానం చెప్పండి. చాలా వరకు కూడాను లాజికల్ గా మాట్లాడడం ఈ రోజున మంచిదిగా చెప్పడం జరుగుతుంది. కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టండి తులారాశి జాతకులు. ఈ రోజున పరిస్థితులు అంతా కలిసి రావు. మీరు ఏది చేద్దామనుకున్నా అది నెగటివ్ గానే తయారవుతోంది. మీరు ఏ పనిలో ఉన్నా కూడాను అందులో అసంతృప్తే పెరిగిపోతుంది. పనులు మందకొడిగా సాగుతూ ఉంటాయి. కావున మీరు మానసిక స్థైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. ఎక్కడికైనా సరే ఎవరి దగ్గరైనా కూర్చొని మాట్లాడాల్సి వస్తే గనక నలుగురు ఉన్నప్పుడు మీ యొక్క మాట నెగ్గాలి అన్నట్లుగా కాకుండా అందరూ చెప్పింది శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి. మీ యొక్క మాట చాలా వరకు కూడాను తీసుకురాకుండానే ఉండండి. ఒకవేళ మీరు మాట్లాడాల్సిన అవసరం వస్తే గనక 1-2 ముక్కల్లో మాట్లాడి తెంచేసే ప్రయత్నం చేయండి. ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఈ రోజు చూసుకుంటే ఇంకా మంచిది. మీరు ఏదైనా నాణ్యమైన సమయాన్ని కుటుంబంలోనే గడపండి. బయట
వ్యక్తుల దగ్గరికి వెళ్లొద్దు. స్నేహితులతో కూర్చొని బాతాకాన్ని పెట్టే ప్రయత్నం కూడా ఈ రోజున అస్సలు చెయ్యొద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గనక చాలా వరకు కూడాను ఇబ్బందుల నుంచి ఈ రోజున బయటపడతారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఈ రోజున పెట్టుబడిని పెంచుతాయి. కుటుంబంలో సంతోషం ఇంకాస్త మెరుగుపడుతుంది. కెరియర్ లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ రోజున మీకు మానసిక ప్రశాంతత కలగడం మీ చేతిలోనే ఉంటుంది. అలాగే ధైర్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. చేపట్టిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు కలగాలి అంటే గనక ఒకంత ఆలోచించి ప్రయత్నించండి. లేదా ఆర్థిక నిపుణుల సలహా గాని అయిన వారి సలహా గాని తీసుకోండి. అంతేకాని మీరు ఏమిటంటే గనక ఇంకాస్త అడుగు ముందుకు వేసి కుటుంబ సభ్యుల్లో జీవిత భాగస్వామి యొక్క సలహా సూచన తీసుకుని ముందుకు వెళ్తే గనక చాలా వరకు కూడాను ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చును. ఆర్థిక పరంగా ఇబ్బడి ముబ్బడిగా ధన సంపాదన కలుగుతుంది. మీ యొక్క పరిస్థితి బాగోలేకపోయినా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు వెన్నుదన్నుగా నిలవబోతుంది. అతను లేదా ఆమె చెప్పిన సలహా సూచనలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఎలా ఉంటుంది అంటే గనక మీ యొక్క నిర్ణయాలే ఫైనల్ అవ్వాలి అనే తపన ఉంటుంది. కానీ ఇప్పటి ఈ పరిస్థితి ఈ రోజున జీవిత భాగస్వామి సలహా తీసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే పాత ఆస్తుల అమ్మకం వల్ల కుటుంబ సభ్యులు లాభపడతారు. అందరికీ ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కుటుంబంలో కూడా ఒక అద్భుతవంతమైన ఘటన సంభవిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి వచ్చి ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి మానసిక స్థితిని సృష్టిస్తారు. ఈ రోజున తోబుట్టువులు ఈ రోజు మీకు చాలా వరకు కూడా సహాయకారిగా ఉంటారు. మీరు వివిధ మార్గాల్లో మద్దతు ఇవ్వడానికి మరియు మీ లక్ష్యాల్లో మీకు సహాయం చేయడానికి వారు ఈ రోజున ముందుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను తోబుట్టువులతో మీ సంబంధాలు పాడు చేసుకోవద్దు. మాట విషయంలో జాగ్రత్త, చేతల విషయంలో జాగ్రత్త. అలాగే కుజుడు ఈ రోజున మిమ్మల్ని బలవంతంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తాడు. కుజుడుపై శని యొక్క దృష్టి కారణంగా చిరాకు కూడా కలుగుతుంది. అయితే కుజుడు యొక్క 4వ దృష్టి మీ 4వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. కావున మీ తల్లిగారి ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి మీ ఇంటికి శాంతి మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి మీరు క్రమంగా పని చేయాలి. కెరియర్ లో చాలా వరకు కూడా ఈ రోజున కోలుకుంటారు. అయితే కార్యాలయంలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఈ రాశి వారి జాతకులకు కార్యాలయంలో కాస్త క్లిష్ట పరిస్థితులు ఈ రోజున వస్తాయి. కావున వాటిని ఎదుర్కోవడానికి తగినంత తెలివితేటలు ఉపయోగించండి. ఆదాయం కూడా అప్పుడు బాగుంటుంది, పెరుగుతుంది. వృత్తికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారు మార్గదర్శకుల నుంచి మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతారు. ఈ కాలంలో మహిళా ఉద్యోగులు కూడాను సహోద్యోగులు మీకు సహకరిస్తారు. మీరు ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేయొచ్చు. అలాగే కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. మీ యొక్క తెలివితేటలు కెరియర్ లో మీకు చాలా వరకు కూడాను ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు పనిలో మరింత అధికారాన్ని మరియు గుర్తింపును పొందుతారు. మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే గనక. అలాగే తులారాశి వారి జాతకులకు వృత్తిపరమైన విషయాల్లో అంతా కూడా ఈ రోజు అనుకూల కాలం ఉంటుంది. కొత్త ఆలోచనలు ఆదాయాన్ని పెంచే అంశాలుగా మారతాయి. పొదుపులు కూడా ఈ యొక్క రోజున వృద్ధి చెందుతాయి. కుటుంబం మరియు విదేశీ సంబంధిత విషయాల కోసం ఈ రోజున ఊహించని ఖర్చు కూడా ఉండొచ్చు. డబ్బు మీకోసం మరియు మీ కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. మొత్తం మీద ఈ రోజున తులారాశి జాతకులకు ధన ప్రవాహం ఉంటుంది. ఆసుపత్రి ఖర్చులు కూడా ఉండవచ్చు. అలాగే ఈ రోజున మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. అలాగే ఈ రోజున కొన్ని అప్పులు తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల పొదుపుకి కూడా కట్టుబడి ఉంటారు. అలాగే మీకు చాలా వరకు కూడాను ఆరోగ్యపరంగా మధ్యస్థంగా కనిపిస్తుంది. ఈ రోజున కొంత వేడి పెరగడం మినహా నిద్ర సంబంధిత భంగం ఉండవచ్చు. అయితే రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ఎంతో అవసరం తులారాశి జాతకులకు. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కాస్త ప్రతికూలంగా ఉండొచ్చు. కావున ఆమె విషయంలో లేదా అతని విషయంలో జాగ్రత్త. ఇది అనవసరమైనటువంటి టెన్షన్, ఫలించని ప్రయాణాలు, మందులు మరియు ఆసుపత్రికి సంబంధించిన ఖర్చులకు కూడా దారి తీస్తోంది. ఇక ప్రేమ జీవితాన్ని గడిపే తులారాశి జాతకులు ఈ రోజున పరిశీలిస్తే గనక సంబంధాలు బాగుండే అవకాశం ఉంది. అయితే మీరు మీ యొక్క అహంభావంతో, మాట దూకుడు తత్వంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి మద్దతుగా ఉంటారు. అయినప్పటికీ సంబంధిత విషయాల్లో భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించే ధోరణి ఉండవచ్చు. ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్త. అయితే ఈ రోజున కాస్త ప్రేమ చిగురించే అవకాశం కూడా కనిపిస్తుంది. కావున భావోద్వేగానికి లోనవుతారు. ఈ సమయంలో సంబంధ విషయాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు. వైవాహిక జీవితంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రేమ సంబంధాల ద్వారా లాభాలు, అదృష్టాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. విద్యార్థులు
విద్యార్థుల పరంగా చూస్తే గనక విద్యాభ్యాసంలో ఈ రోజున సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకు తాజా శక్తి వస్తుంది. అయినప్పటికీ విద్యార్థులు తమ యొక్క తెలివితేటలను ఉపయోగించుకోవడానికి కాస్త సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవడానికి నిద్రపోవాలి. జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలి. అదే వారి దృష్టిని ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ రోజున తులారాశి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. ఇది వారి విద్యా పురోగతికి సహాయపడతాయి. అలాగే ఈ రోజున సూర్యాష్టకాన్ని పఠించండి. ఆలయ పరిశుభ్రత కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. రోజువారీ ధ్యానం మరియు యోగా సాధనకు ప్రాధాన్యత ఇవ్వండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.